ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత్యోపదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో మిథున లగ్నము, మిథున రాశి. లగ్నం తెలుసండి, లగ్నం నుంచి చూసుకున్న అందులో ఎటువంటి దోషం లేదు. లగ్నం తెలీదు అని అనుకునేటువంటి వారు రాశి నుంచి చూసుకోండి. ఇంకా ఎందుకంటే మన మనసే మనం వేరు, మన మనసు వేరు కదా. మన మనసు చెప్పినట్టే మనం నడుస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనస్కారకుడు చంద్రుడు కాబట్టి రాశి నుంచి చూసుకోవచ్చు. మీకు మీ లగ్నానికి శని భగవానుడు అష్టమ భాగ్యాధిపతి అవుతాడు. అష్టమాధిపతి భాగ్యాధిపతి గుర్తుపెట్టుకోండి. అంటే ఏమిటండి, మీకు ఈ శని భగవానుడు ఏ రకమైన యాక్ట్ చేస్తాడు మీ లైఫ్లో, మీ యొక్క జాతకంలో ఎటువంటి రోల్ ప్లే చేస్తున్నాడు ఆయన అని చెప్పి చూసుకున్నట్లయితే 8th and 9th లార్డ్షిప్ రావడం వల్ల అతను ఇచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయంటే, ఇక్కడ కొన్ని రీసెర్చెస్ చేయడం ద్వారా మీరు మీ లైఫ్లో ఎదుగుతారు. అంటే మీ కర్మ ఏమిటి, రీసెర్చ్ చేయడం ద్వారా ఎదిగేటువంటి కర్మ, మీ కర్మను ఇచ్చేటువంటి శని భగవానుడు. అందుకే చూడండి, ఎనీ మిథున లగ్నం అంటేనే నడిచే వికీపీడియా లాంటి వాళ్ళే ఒక పెద్ద గూగుల్. వాళ్ళకి తెలియనటువంటి విషయాలు ఉండవు. వాళ్ళు ఆలోచించే విధానం చాలా యూనిక్గా ఉంటుంది. అదేవిధంగా చాలా తెలివితేటలు ఉంటాయి మిథున లగ్నం వారికి. అంటే అనాలోచితంగా చేసే పనులు మీరు చేయరు. ఎవరికో బుధుడు పాడైపోతే మనం చెప్పలేం, కానీ బుధుడు బాగున్న ప్రతి ఒక్కరు కూడా, అయితే బుధుడు పాడైతే కూడా కొంతవరకు వాదనంగా ఉండడంగా కానీ, లేకపోతే కొంత లాజికల్గా మరీ ఒక రకంగా మాట్లాడడం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన అంశము, ఇక్కడ ఈ యొక్క మిథున లగ్నానికి, మిథున రాశికి మీరు ఎంత రీసెర్చ్ ఓరియంటెడ్గా వెళ్తూ ఉంటే అంత బాగుంటుంది. ఎందుకంటే మీ జన్మజాతకంలో దశమ స్థానాధిపతి అంటారు. అంటే వృత్తినిచ్చే కారకుడు ఎవరైతే ఉన్నారో, సహజంగా అందరికీ వృత్తినిచ్చే కారకుడు, కర్మకారకుడు శని భగవానుడు. అయితే మీకు శని భగవానుడితో పాటు గురువు కూడా 10th లార్డ్ అవుతాడు. అంటే 10th లార్డ్ మిథున లగ్నానికి బాధకుడు అంటారు. మిథున లగ్నానికి 7వ స్థానాధిపతిని, దశమ స్థానాధిపతిని బాధకుడు అంటారు. అందుకని మీకేమవుతుందంటే, సర్వసాధారణంగా మిథునం వారికి వివాహం చేసుకున్న తర్వాత కొన్ని లైఫ్లో కొంత టర్న్ అవ్వడము, వృత్తిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు కొన్ని టర్నింగ్ పాయింట్స్ మీ లైఫ్లో ఖచ్చితంగా జరుగుతాయి. అది కొంత పెయిన్ఫుల్గా ఉంటాయి. గురువు కనుక బాగోనట్లయితే, గురువు బాగుంటే పెయిన్ఫుల్గా ఉన్నప్పటికీ దాని తర్వాత బాగా ఎదగలుగుతారు. అయితే ఇక్కడ మనం చెప్పుకునేటువంటిది ఏదైతే మిథున లగ్నానికి ఉందో, 9th లార్డ్షిప్ రావడం వల్ల సర్వసాధారణంగా మిథున లగ్నానికి అందరూ మీరు ఇది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఏమిటది అంటే, ఇన్ని తెలివితేటలున్నాయి, ఎందుకు ఈ మనిషి ఎదగట్లేదు అనేటువంటిది నార్మల్గా చూస్తూ ఉంటారు. అరే ఇన్ని తెలివితేటలు ఉన్నాయి కదా, మనం అతనితో పోల్చుకుంటే మనకు 1% కూడా లేదు కదా, అయినా ఎందుకు ఆయన ఎదగట్లేదు అనిపిస్తుంది. బికాజ్ ఆఫ్ 9th లార్డ్షిప్ శనికి రావడము, 10th లార్డ్షిప్ గురువుకి వస్తూ బాధ కూడా అవ్వడమే ఇక్కడ శని గురువుల యొక్క పాత్ర అనేటువంటి చూపిస్తూ ఉంటుంది. మరి ఇలా ఉన్నప్పుడు ఏ ఆరాధన చేస్తే మీకు శని అనుగ్రహం బ్రహ్మాండంగా కలుగుతుంది అంటే, రాత్రి సమయంలో ఆరాధన చేయాలి. ఎవరు ఆరాధన చేయాలండి రాత్రి సమయంలో అంటే, కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. గుర్తుపెట్టుకోండి, కాళికా అమ్మవారి యొక్క స్తోత్రాలు చదవడం కానీ. అయితే ఈ ఆరాధన చేసేవాళ్ళు కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. అప్పుడు మీ యొక్క వృత్తి అనేటువంటిది ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. లేదండి నాకు రాత్రి సమయంలో కుదరదంటే దానికి మరొకటి చెప్తాను నేను మీకు. అయితే ముఖ్యంగా రాత్రి సమయంలో కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి అంటే దానికి చేయాల్సిన ప్రక్రియ ఏమిటి అంటే, ముఖ్యంగా మీరు సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లో భోజనం చేయకూడదు. టిఫిన్ లాంటి పదార్థాలు కానీ, పళ్ళు పదార్థాలు లాంటివి కానీ తీసుకోవాలి. ఎందుకు అంటే, మీరు కనుక భోజనం చేసినట్లయితే, భోజనం చేసిన 3 గంటల వరకు ఎటువంటి ఉపాసన చేయకూడదు. ఇంకోటి, మీరు భోజనం చేసినప్పుడు నిద్ర వస్తుంది. నిద్ర వచ్చినప్పుడు మీరు ఉపాసన చేయలేరు. కాబట్టి టిఫిన్స్ లాంటిది కానీ, లేకపోతే అల్పాహారము అంటారు, లేకపోతే పళ్ళు ఏదైనా తీసుకొని రాత్రి సమయంలో అంటే ఆఫ్టర్ 7 తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, నాకు ఇంకా 8, 9 వరకు నా వర్క్స్ ఉంటాయండి. 8 or 9 o'clock తర్వాత, 10 o'clock తర్వాత కూడా నేను స్నానం చేసి చేయొచ్చు అంటే ఖచ్చితంగా చేయొచ్చు. కాళికాదేవి యొక్క మూలమంత్రం తీసుకోవడం కానీ, లేనట్లయితే అమ్మవారికి సంబంధించిన ఎనీ మంత్రం
చేసుకోవచ్చు. ముఖ్యంగా కాళికాదేవి స్తోత్రాలు చదువుకోవచ్చు. ఇది కనుక మీరు చేస్తూ ఉండండి, ఖచ్చితంగా మీకు ఆ యోగం అనేటువంటిది కలుగుతుంది. దాంతోపాటు దత్తాత్రేయుడిది జయ గురుదత్త శ్రీ గురుదత్త అనేటువంటి నామస్మరణ చేయండి. ఇక్కడ శని గురువులు ఏమవుతారంటే భాగ్య దశమాధిపతులు అవుతారు. అష్టమ భాగ్యాధిపతి దశమ సప్తమాధిపతులు అయినందుకు మీ జాతక చక్రంలో ఈ శని యొక్క స్థితి అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి విషయాల్లో దీనికంటే అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ జన్మజాతక ఫలితాలు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎవరికి వారు యూనిక్ గుర్తుపెట్టుకోండి. అంటే ఎవరి జాతకం వారిదే, ఎవరి తెలివితేటలు వాళ్ళవే, ఎవరి టాలెంట్ వారిదే. ఒకరి టాలెంట్కి ఇంకోటి టాలెంట్కి సంబంధం ఉండదు. ఒకరి అభివృద్ధికి అంటే ఒకరి అదృష్టానికి ఇంకొకరి అదృష్టానికి సంబంధం ఉండదు, ఒకేసారి పుట్టినా కూడా. ఎందుకు అంటే వాళ్ళ జన్మజాతకాలు వేరువేరుగా ఉంటాయి. అయితే ఇక్కడ మనం జన్మజాతకం తెలుసుకునేటువంటి ప్రక్రియ ఏమిటి అంటే మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి సమయాన్ని, ప్రదేశము చాలా ముఖ్యం. సమయము ప్రదేశం బట్టి లగ్న నిర్ధారణ జరుగుతుంది. అదేవిధంగా డేటు, మంత్, ఇయర్ అంటే వీటి ద్వారా మీ యొక్క గ్రహస్థితి ఎలా ఉంది, మీరు జన్మించినప్పుడు మీకు పేరు ప్రఖ్యాతలను ఇచ్చేటువంటి రవి ఎలా ఉన్నాడు, మీ మానసిక స్థితిని ఇచ్చేటువంటి చంద్రుడు ఎలా ఉన్నాడు, మీకు ధనాన్ని ఇచ్చేటువంటి గురు శుక్రులు ఎలా ఉన్నారు, మీకు విద్యనిచ్చేటువంటి బుధుడు ఎలా ఉన్నాడు, మీ కర్మనిచ్చేటువంటి శని ఎలా ఉన్నాడు, మీ కాలమోక్ష కారకులైనటువంటి రాహుకేతువులు ఎలా ఉన్నారు, భార్యాకారకుడైన శుక్రుడు ఎలా ఉన్నాడు అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు మీ జన్మజాతకంలో ఉంటాయి. ఇక్కడ మీ లగ్నాన్ని బట్టి, సమయం బట్టి లగ్నం తెలుస్తుందని చెప్పాను కదా. లగ్నం బట్టి మీరు ఎందుకు ఎదగలేకపోతున్నారు, మీరు ఏం చేస్తే ఎదుగుతారు అనేటువంటి మీ లగ్నం చెప్తుంది. మీ ధనాధిపతిని బట్టి చాలామంది చూడండి, నేను ఫలానా ట్రై చేస్తాను అండి డబ్బులు రావట్లేదు అంటే మీకు ఆ రూట్లో అసలు ధనం లేదు. ఎలా అయితే ఒక భూమిలో ఫలానా దగ్గర వాటర్ ఉన్నాయని తెలిస్తే ఆ ఫలానా దగ్గర మీరు బోర్వెల్ వేసినప్పుడు ఎలా అయితే వాటర్ ఎలా పడుతుందో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ధనం కూడా అంతే. మీకు ఏ మార్గంలో ఉంది, ఏ రూపంలో ఉంది, ఎప్పుడు ఉంది అనేటువంటిది మీ జన్మజాతకంలో ఉంటుంది. ఒకవేళ ఏదైనా స్ట్రక్ అయితే కనుక మీ జన్మజాతక చక్ర రీత్యా ఏ గ్రహానికి మీరు రెమెడీ చేసుకుంటే ఆ ధనయోగం అనేటువంటిది ఏర్పడుతుంది అనేటువంటిది ఉంటుంది. ఆ రకంగా మీ ధనాధిపతిని చాలామంది తెలియక ఏం చేస్తారంటే వీళ్ళకి ఫుడ్ రిలేటెడ్ దాంట్లో ఉంటే ఇంకో దాంట్లో ట్రై చేస్తుంటారు, రియల్ ఎస్టేట్లో ట్రై చేస్తూ ఉంటారు. అక్కడ రాదు, ఎందుకంటే అక్కడ లేదు ఆ యోగం అనేటువంటిది. అదేవిధంగా మీరు చేసే ప్రయత్నాలు కానివ్వండి, మీరు ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది అనేటువంటిది కానివ్వండి, ఎందుకంటే అన్ని దిశలు మంచివే, కానీ ప్రతి వ్యక్తికి ఒక్కొక్క వ్యక్తికి యూనిక్గా ఒక్కొక్క డైరెక్షన్ బాగుంటుంది, ఒక్కొక్క టాలెంట్ ఎలా ఉంటుందో అదేవిధంగా సంతాన అభివృద్ధి, మీరు పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఏమిటి, ఆ కర్మ అనేటువంటిది ఈ జన్మలో ఏ విధంగా వస్తుంది, ఏ రకమైనటువంటి కర్మ మిమ్మల్ని వెంటాడుతుంది, దానికి ఎటువంటి పరిహారం చేసుకోవాలి. చిన్న నామస్మరణతో, ఇదేంటంటే ఇది కలియుగం. ఈ కలియుగంలో ఏంటంటే లలితాసహస్రనామాల్లో ఒక్కొక్క నామం తీసుకొని చేసుకుంటూ వెళ్ళిపోతుంటే సరిపోతుంటుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే వివాహం ఎప్పుడు చేసుకోవాలి చాలామంది తెలియదు. ఏదో యుక్త వయసు వచ్చిందని చేసేస్తుంటారు, కానీ వారికి సరైనటువంటి నిర్ధారించేటువంటి సమయం ఒకటి ఉంటుంది. మీ శుక్రుడు ఎప్పుడైతే పాజిటివ్ గ్రహాలతో సంబంధం కలిగి ఉంటాడో, మీ సప్తమ స్థానాధిపతి 12వ స్థానాధిపతి ఎప్పుడైతే పాజిటివ్ ఫలితాలు ఇస్తుంటాయో ఆ సమయంలో వివాహం అనేటువంటిది చేసుకోవాలి. ఎప్పుడు టర్నింగ్ పాయింట్స్ ఉంటాయనేటువంటిది మీ జన్మజాతకంలో తెలుస్తుంది. మీ తల్లిదండ్రుల పరిస్థితి కానీ, మీ తల్లిదండ్రుల పరిస్థితి దీనావస్థలో ఉంది, వాళ్ళ జాతకాలు లేవు. అలాంటప్పుడు మీ జాతకంలో చూసి మీ తల్లిదండ్రులు బాగుండాలంటే ఏం చేయాలో కూడా చెప్పవచ్చు. అదేవిధంగా మీ ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు. ఒక సమయంలో తెలియక చాలామంది ఏం చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టకూడని సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు, ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి సమయంలో చేయరు, దానివల్ల కూడా నష్టపోతూ ఉంటారు. ఈ రకంగా ఏంటంటే మీరు ఏ దేవతార్చన చేసుకోవాలి, ఎప్పుడు ఎలా ఉండాలనేటువంటిది మీ జన్మజాతకం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మరి మీకు ఇక్కడ సందేహం కలగొచ్చేవండి, మరి మన జన్మజాతకంలో ఉంటే మనం ఈ వార ఫలాలనో మాస ఫలాలనో లేకపోతే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మన నిర్ణయాలు ఒక రకంగా ఉంటే మనకు సంబంధం లేకుండా బయట ఉండే వాతావరణం కానివ్వండి, బయట ఉండేటువంటి సిచ్యువేషన్స్ కానివ్వండి, బయట ఉండే ట్రాఫిక్ కానివ్వండి, మనకు సంబంధం లేకుండా ఒక దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం, 1 గంటలో వెళ్ళాలి కానీ ట్రాఫిక్ జామ్ అయితే 2 గంటలు అవుతుంది, మీకు సంబంధం లేదు అది. కానీ మీ సంబంధం లేకుండా అది బయట ఎలా జరిగినప్పుడు మనం దాని గురించి తెలుసుకొని ముందుగా మనం ఈ టైంలో అయితే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, ఈ టైంలో ఎర్లీగా స్టార్ట్ అయితే ట్రాఫిక్ ఉండదని ఎలా తెలుసుకొని మనం ముందుకు వెళ్తుంటాము. అదేవిధంగా గోచారంలో ఉండే గ్రహాలు మీ జన్మజాతకంలో ఉండేటువంటి యోగాలను రెండింటినీ మిళితం చేసుకుని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహంతో పాటు నవగ్రహాల అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః. మనిషి యొక్క అభివృద్ధికి కానివ్వండి, మనిషి యొక్క పతనానికి కానివ్వండి, ముఖ్యంగా 3 భావములు
అత్యంత కీలకంగా చూసుకోవాలి. ఏమిటా 3 భావాలు చూసుకున్నట్లయితే, ఏ మనిషి అయినా సరే ఎదగాలి అంటే చూడండి, ఒక పేరు ప్రఖ్యాతలు రావాలన్నా ఎదగాలన్నా ముఖ్యంగా చూసుకోవాల్సింది దశమ భావము. అంటే మీరు ఏం చేస్తున్నారండి అంటే మీ గుర్తింపు ఎలా వస్తుంది అంటే, మన గుర్తింపు మనం చేసే వృత్తి వల్ల వస్తుంది, మనం చేసే కర్మ వల్ల వస్తుంది. నేను ఫలానా కలెక్టర్ గారు అనగానమ్మో కలెక్టర్ గారు అంటాం, మనిషిని చూడడం, అతనికి ఉన్నటువంటి పోస్టుని చూస్తాం, లేదా సీఎం అంటాం, లేదా పిఎం అంటాం, లేకపోతే ఒక ఆఫీసర్ అంటాం. అలాగే మనం చేసే కర్మ అంత ముఖ్యమైనది. అంటే దశమభావం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మరి ఎవరైనా సరే ఈ దశమభావాన్ని ఎనీ లగ్న 12 లగ్నాల్లో మేషం నుంచి మీనం వరకు ఉన్న అన్ని లగ్నాల్లోని కూడా దశమ స్థానాధిపతి బాగుపడాలి అంటే మీరు ముఖ్యంగా చేయాల్సింది మీ లగ్నం నుంచి దశమాధిపతి ఎవరు అనేటువంటి చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అంటే మేషానికి శని, వృషభానికి శని, మిథునానికి గురువు, కర్కాటకానికి కుజుడు, సింహానికి కూడా శుక్రుడు, కన్యారాశికేమో బుధుడు, తులారాశికి చంద్రుడు, వృశ్చికానికేమో రవి, ధనస్సుకేమో బుధుడు అగైన్, అదేవిధంగా మకరానికి శుక్రుడు, కుంభానికి కుజుడు మరియు మీనానికి గురువు అవుతాడు. అంటే ఈ దశమాధిపతి ఉన్నటువంటి గ్రహానికి వెళ్ళి మీరు దీపారాధన చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇట్ ద సేమ్ టైం నాకు జాతకం తెలియదండి, దశమాధిపతి ఎవరో తెలియదు అని అనుకున్నప్పుడు లలితా సహస్రనామాల్లో మొదటి నామం ఉంటుంది, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః అనేటువంటిది. ఈ నామాన్ని రెగ్యులర్గా మీరు హాఫ్ అన్ అవర్కి తగ్గకుండా కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీరు అనుభవిస్తున్నటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో, ప్రొఫెషనల్గా ఉద్యోగరీత్యా ప్రమోషన్ రావట్లేదనో, సరైన ఉద్యోగం దొరకటం లేదనో, లేకపోతే ఉద్యోగంలో ఉన్నప్పటికీ వైరాగ్యంగా చేస్తూ ఉంటారు ఒక్కోసారి, అటువంటి ఇబ్బందుల నుంచి తొలగిస్తుంది. ఒకటి దశమ స్థానం. రెండవది ముఖ్యంగా ధనస్థానం. ధనం మూలం మిదం జగత్ అంటూ ఉంటారు. అంటే ఏమిటి, మనకి ఏ అవసరం ఉన్నా తీర్చుకోవాలి అంటే, ప్రాణం అంటే మనం కొనుక్కోలేం, కానీ మిగతా అవసరాలన్నీ ఏం కొనుక్కోవాలి, ఏం కావాలన్నా ధనం కావాలి. మనకి చూడండి, సొసైటీలో ఇవాళ రేపు మీకు వాల్యూ ఇచ్చేటువంటిది కూడా ధనంతోనే ఇస్తూ ఉన్నారు. అంటే వేరే వాటితో వాల్యూ రాదని కాదు, మన విద్య వల్ల వస్తుంది, మన క్యాటర్ వల్ల వస్తుంది, వస్తుంటాయి. కానీ మనం ఏదైనా సరే ఒక హౌస్ కొనుక్కోవాలి, ఏం చేసుకోవాలన్నా ధనం. మరి ఈ ధన సంబంధించినటువంటిది ప్రతి జాతకంలో 2వ స్థానాధిపతి అని ఉంటారు. ఆ 2వ స్థానాధిపతి ముఖ్యంగా బాగుండాలి. ఇందాక నేను చెప్పినట్టుగా దశమ స్థానాధిపతి ఎలాగో ఇక్కడ 2వ స్థానాధిపతి, దశమ స్థానాధిపతితో పాటు శనిని చూసుకోవాలి, ఇక్కడ 2వ స్థానాధిపతితో పాటు శుక్రుడిని ఖచ్చితంగా చూసుకోవాలి ఇక్కడ. అలాగే 2వ పోర్ట్ఫోలియో అంటారు జ్యోతిష్ శాస్త్రంలో, అది క్యాలిక్యులేటివ్ ద్వారా తెలుస్తుంది, బయటకు కనబడేటువంటి విషయం కాదు. సో ఈ గ్రహాల యొక్క స్థితిలో 2వ స్థానాధిపతి ఎవరు, ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ 2వ స్థానాధిపతి ఎవరో తెలిస్తే కానీ మీకు ఎలా డబ్బులు వస్తాయో అర్థం కాదు. అంటే ఉదాహరణకి రవి అనుకోండి, 2వ పోర్ట్ఫోలియో రవి, గవర్నమెంట్ వాటి మూలంగా ధనం వచ్చే యోగం ఉంటుంది, లేదా మెడికల్ మూలంగా ధనం వచ్చే యోగం ఉంటుంది. చంద్రుడు అనుకోండి, ఫార్మసీ రిలేటెడ్ సంబంధించినటువంటి లేదా ట్రావెలింగ్ రిలేటెడ్. కుజుడైతేనేమో పర్టికులర్గా మీకు రియల్ ఎస్టేట్ రిలేటెడ్, బుధుడైతేనేమో వ్యాపారాలు, గురువు అయితేనేమో టీచింగ్ రిలేటెడ్ ఆర్ ఎనీ గైడింగ్ రిలేటెడ్, శుక్రుడైతే కళారంగ సంబంధించినటువంటి, శని అయితేనేమో ఎనీ కన్సల్టెన్సీ రిలేటెడ్, లేకపోతే ఏదైనా జాబ్ చేసుకోవడము, రాహుకేతువులు అయితే విదేశాలు, ఫార్మసీ, సినిమా ఫీల్డ్, ఇట్లాంటి వాటి వల్ల కూడా వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమిటి, ఫస్ట్ అసలు మీ జన్మజాతకంలో సెకండ్ లార్డ్ ఎవరు, సెకండ్ పోర్ట్ఫోలియో ఎవరు, ఏ మార్గం ద్వారా డబ్బులు వస్తుంది అనేటువంటి ముఖ్యమైనటువంటి భావం కూడా 2వ భావం, ఇది కూడా చూసుకోవాలి. ఇక మనం కర్మ చేస్తున్నాము, డబ్బులు సంపాదిస్తున్నాము, అనుభవిస్తామా లేదా అని చెప్పేది 11వ భావం. అంటే మనిషి ఎంజాయ్ చేస్తాడా చేయడా, ఊరికే కష్టపడుతూ ఉంటారు కొంతమంది, పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడమే అనే పని అవుతుంది, కానీ ఎంజాయ్ చేయడం అనేటువంటిది ఉండదు, సుఖం అనేటువంటిది ఉండదు. సుఖపడతారా సుఖపడరా మనిషి అంటే అది చూసేది 11th హౌస్ ద్వారా తెలుస్తుంది, అంటే ఎంజాయ్ చేయడం ద్వారా. మనకి 2 బాగున్న 11వ స్థానం బాగాలేదు, వేస్ట్ అయిపోతుంటుంది. కాబట్టి ఏంటి, 11వ స్థానం మీకు బాగుండాలి అంటే ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి, ఈ 11th లార్డ్ ఎవరో తెలుసుకుని దానికి సంబంధించిన ఆ గ్రహానికి సంబంధించినటువంటి దీపారాధన చేయాలి. అంటే లగ్నం నుంచి 11వ స్థానం. అయితే ఇందాక నేను మీకు ఫైనాన్షియల్ దాని గురించి లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది, ఏమిటది అంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. ఈ నామాన్ని ఎంత మీరు చేస్తూ ఉంటే మీకు అంత చక్కగా ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఇక 11th లార్డ్
ఎప్పుడు మీకు యాక్టివేట్ అవుతాడు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇప్పుడు మీ ఉదాహరణకి మీ జన్మజాతకంలో 11వ స్థానాధిపతి పాడైపోయాడు. అసలు ఆనందమే లేదండి నా లైఫ్లో, ఎంత ప్రయత్నం చేస్తున్నా సరే ఆనందం లేకుండానే నా జీవితం అలా వెళ్ళిపోతూ ఉంది, దీనికి మరి ఏమిటి అని అనుకుంటే కనుక నేను చెప్పేది ఒకటే. 11వ స్థానం మీకు తెలియదు, మీ జాతకంలో అసలు 11వ స్థానాధిపతి ఎవరో తెలియదు, కానీ ఏం చేయాలి అన్నప్పుడు మీకు దగ్గరలో ఆలయాల్లో ఎటువంటి ఉత్సవం జరిగినా గుర్తుపెట్టుకోండి, ఎటువంటి దైవకార్య సంబంధించిన ఉత్సవం జరిగినా వెళ్ళి పార్టిసిపేట్ చేయండి, అక్కడ ఏదో ఒక సేవ చేయండి. మీకు తెలియకుండానే ఖచ్చితంగా మీ జన్మజాతకంలో 11వ స్థానం అంటే మీరు ఎంజాయ్ చేసే స్థానం కానివ్వండి, మీరు లాభాలు పొందేటువంటి స్థానం కానివ్వండి, మీ సక్సెస్ వచ్చేటువంటి స్థానం కానివ్వండి, అది ఆటోమేటిక్గా మీకున్నటువంటి దోషాలపై యాక్టివేషన్ అవుతాయి. ఇవి ముఖ్యంగా ఈ మూడు స్థానాలు ముఖ్యంగా చూసుకోవాల్సినటువంటిది. మరి మిగతా 3 స్థానాలు కూడా ఉంటాయి. ఏమిటా మిగతా 3 స్థానాలు అంటే, 3వ స్థానం అంటే దారిద్ర స్థానము, అదే ధైర్యము సాహసం చేసేటువంటి స్థానం 3వ స్థానము. 6వ స్థానం పూర్వజన్మ కర్మస్థానం, ఇది 8వ స్థానం లైఫ్లో సడన్గా లైఫ్ టర్నింగ్స్ ఇస్తూ ఉంటుంది. 12వ స్థానం కూడా ఉంటుంది, బట్ 8వ స్థానం ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే లైఫ్లో సడన్గా నా లైఫ్ ఏంటంటే ఇలా టర్న్ అయిపోయిందని బాధపడుతూ ఉంటాం. ఆ స్థానం ఇది 8వ స్థానం. సో ఈ మీ 3వ స్థానము 6వ స్థానము 8వ స్థానాధిపతులు డియాక్టివేషన్లో ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే, అనవసరమైన భయాలు మీకు పెరుగుతూ ఉంటాయి. అనవసరంగా పూర్వజన్మ కర్మ రావడం వల్ల మీరు ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకపోయినా అనవసరంగా గొడవలు కానీ అనవసరమైనటువంటి విషయాల్లో మీరు ఇరుక్కోవడం కానీ జరుగుతుంటుంది 6వ స్థానం పాడైనప్పుడు. 8వ స్థానం వల్ల మీరు ఊహించినటువంటి మలుపులు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ 8వ స్థానం బాగుందనుకోండి, మీరు ఊహించేటువంటి మలుపులు అద్భుతంగా జరుగుతాయి. 8వ స్థానం పాడైతే ఊహించేటువంటి మలుపులు నెగిటివ్గా జరుగుతూ ఉంటాయి. సో ఈ 3 గ్రహాల్లో మీకు ఎగ్జాంపుల్ ధైర్యం సరిపోవట్లేదు, దుర్గా ఆరాధన చేయండి, ఓం దుర్గాయ నమః అని చెప్పి చేయండి. లేదా మీరు ముఖ్యంగా కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అనేటువంటి నామం ఉంటుంది లలితహాస్త్ర నామాల్లో. ఓం కనక అంగద కేయూర కమనీయ భుజాన్విత అంటే భుజములకు వేసుకున్నటువంటి బంగారు ఆభరణాలు అమ్మవారు ధరించి ఉంది. ఆ అమ్మవారు ధరించినటువంటి ఆ యొక్క ఆభరణాలని నేను స్మరిస్తున్నాను అని చెప్పి ఎప్పుడైతే అనుకుంటూ ఆ నమః అనేటువంటి అమ్మవారికి నమస్కరించుకున్నట్లయితే మీలో ఉన్నటువంటి భయాలపై ధైర్యం అనేటువంటిది పెరుగుతుంది. అదేవిధంగా 6వ స్థానం పాడైతే ఏమవుతుంది అంటే అప్పులు పెరుగుతుంటాయి. అలాంటి సమయంలో ఓం అపర్ణాయై నమః అనేటువంటి నామస్మరణ మీ అప్పులు బాధల నుంచి బయటపడేస్తుంది. అదేవిధంగా 8వ స్థానం ఆకస్మికమైనటువంటి టర్నింగ్స్ జరుగుతున్నాయండి, ఏం చేయాలంటే ఉంటే కనుక మీరు షష్ఠి నాడు గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడము, లేదా అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః అనేటువంటి నామస్మరణ గనక చేసినట్లయితే మీకు ఖచ్చితంగా ఆకస్మికమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడం జరుగుతుంది.